జిల్లా కాశీనాయన మండలం గొట్టువారిపల్లె గ్రామంలో సర్వే నంబర్ 6/2లో ఉన్న భూమి 5.16 ఎకరాల వ్యవసాయ భూమిని ఎటువంటి సంబంధం లేని రేకలగడ్డ వెంకట సుబ్బమ్మ, రేకలగడ్డ నారాయణ పేరు మీదుగా అక్రమంగా కాశీనాయన మండల రెవెన్యూ అధికారులు ఆన్లైన్ చేయడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత భూమిలో కొంత భాగాన్ని ఇతరులకు ఆన్లైన్ చేశారని, ఈ విషయమై స్పందనలో ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా నోటీసులు ఇచ్చారు కానీ ఫలితం లేదని, ఇతరుల ఆన్లైన్ల నుండి తొలగించి మాకు భూమిని ఆన్లైన్ చేయలేదని బాధితుడు రేగళ్లకట్ట రోషయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తమ తాత తండ్రుల నాటి నుండి వారసత్వంగా వచ్చిన భూమిని ఇతరులకు ఆన్లైన్ చేయడం ఏంటని అధికారులను అడిగితే లంచం అడుగుతున్నారని ఆరోపించారు. భూమి తమ ఆధీనంలో ఉంది, పైరు పంట వేసుకున్న మేము అనుభవిస్తున్నాం. అయితే ఏ సంబంధం లేని వారికి ఆన్లైన్ చేశారు అధికారులు. అది తీసి మాకు ఆన్లైన్ చేయమని ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా డబ్బులు అడుగుతున్నారు, ఆఫీసు చుట్టూ తిప్పించుకుంటున్నారే తప్ప మాకు న్యాయం చేయడం లేదని బాధితులు రేకలగడ్డ రోషయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అది భూమి దాంట్లోనే భూమి ఉంది సార్. ఆ భాగంలోనే భాగము అది మా నలుగురు అన్నదమ్ములు అయితే అన్నదమ్ముల భాగాలే మేము అనుకోక అప్పుడేంచేది వాళ్ళ అందరికీ ఉంది లేనుకున్నాము. అది వాళ్ళు ఇద్దరికే చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరికి తక్కువ ఉంది సార్ అది భాగము. ఆన్లైన్ మాది అసలే పాస్బుక్కే లేదు. మా నాయన పేరుతో లేదు, మా పెదనాయన వాళ్ళ అబ్బా పేరుతో ఉంది. అబ్బా తాతల కాలం నుంచి వచ్చిన భూమి మీ పేరు మీద లేకుండా చేసిండ్రు అసలు? లేదు. ఇప్పుడు నీకేం కావాలా? భూమి కావాలి సార్. అది ఒకటి మా నాయనదే కదా, అది మా నాయన భాగమే రావద్దా సార్? అది వారసత్వం వచ్చింది. కాశీనాయన మండలము గుంటువారిపల్లె విలేజ్. నా పేరు రేగలగడ్డ రోషయ్య. మా అబ్బ పేరు మీద 5 ఎకరాల 16 సెంట్లు పొలము 6/2 సర్వే నెంబర్లో. దీనిపై సొసైటీలో లోన్ కూడా ఇచ్చిండ్రు. లోన్ ఇచ్చిన వెంటనే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ పెడతామంటే నోటిఫికేషన్ పెట్టలేదు. ఎంఆర్ఓ సర్టిఫికేట్ తిరుగుతూనే ఉన్నా కానీ వాళ్ళు ఏమి జమ లేదు. గ్రామ సభలో కూడా మీటింగ్ కూడా కాగితాలు ఇచ్చి సరేలేమంటారు కానీ దాని పక్కన చట్టగుందులో వేస్తుండ్రు. ఎన్నిసార్లు పెట్టినా కానీ ఈఆర్ఓ గారు ఆ పొలం ఎవరిది అనేది అంటే ఎవరిది అనేది తెలియకుండా కానీ ఆన్లైన్లో 4,000 రూపాయలు లెక్క తీసుకోవడం, నా దగ్గర కూడా వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలని ఒక 2,000 రూపాయలు లెక్క తీసుకొని నోటీసులు కూడా పెట్టలేదు. దాని తర్వాత ఆమె హక్కురాలు లేని వాళ్ళకి కూడా దాని భాగస్తులు లేని కూడా రేగలగడ్డ కూడా ఆన్లైన్ చేసేసిండ్రు. భాగం మాకు ఎకరా 10 సెంట్లు మా అబ్బా ఓటాలో ఉన్నది కూడా వాళ్ళకి ఏం లేకుండా ఇక్కడ అడిగితే ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఏమున్నది అక్కడ పొలం అయిపోయినాదని ఎన్నిసార్లు 2 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాయి కానీ వాళ్ళు ఎటువంటి సమస్యలు తీర్చలేదు. ఏమన్నా కానీ ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా కానీ పక్కన పడేస్తాను. మాకు రెస్పెక్ట్ లేదు. నాకు ఇది నా పొలం నాకు చేయాలని నేను న్యాయం కావాలని కోరుకుంటున్నాను. నా పేరు మీద ఆన్లైన్ చేయాలి. ఈ ఆన్లైన్ రేగలగడ్డ గురప్పుడని మా తమ్ముడైనటువంటి అతని పేరు మీద పాస్బుక్, లోను అన్నీ ఉండి అధికారులు చెప్పినా కానీ దాన్ని పట్టించుకోలేదు. లోన్ వాళ్ళు ఫోన్ చేసినా కానీ పలికిచ్చినా కానీ వాళ్ళు ఏం దానికి రెస్పెక్ట్ లేకుండా పక్కన చట్టగుందులో వేస్తున్నారు అర్జీ. ఎవరి పేరు మీద? వెంకట సుబ్బమ్మ అనే పేరు మీద అయింది. వాళ్ళకు 20 సెంట్లు ఉన్న వాళ్ళకు 40 సెంట్లు, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు 2.5 ఎకరా వాళ్ళకి రావాల్సిన ఓటాలకు అట్లా ఎక్కిచ్చేసిండ్రు డబ్బులు తీసుకొని. వాళ్ళ పేరేంది? రేగలగడ్డ వెంకట సుబ్బమ్మ ఆమెకి ఇచ్చిండు. రేగలగడ్డ నారాయణ అనే మనిషి ఆ మనిషి 2 ఎకరాల 20 సెంట్లు మా అబ్బా ఓటాలో ఉన్నది పెట్టి వాళ్ళందరికీ ఎక్కువ ఎవరు బుద్ధి పెట్టినట్టుగా వాళ్ళకు ఆన్లైన్ చేసిండ్రు. మా పొలం నేనే చేసుకుంటున్నాను, ఆ పొలంలోకి ఎవరు పోయినా కానీ వాళ్ళు ఎవరేం మీ పొలం మేము తీసుకున్నా అంటారు. ఇక్కడ మాత్రం ల్యాండ్ అయిపోయిందని వీళ్ళు ఏ ఒక్కరు కూడా 2 సంవత్సరాలు తిరుగుతున్నా కానీ దానికి జవాబు లేదు, ఏమీ లేదు, పట్టించుకోవడమే లేదు. ఎన్నిసార్లు పోతే గ్రామ సభలో అర్జీ ఇచ్చినా తీసుకోవడం, వాడు వేయడము. లాస్ట్ నిన్న పోతే ఇచ్చినా కానీ నేను దానికి ఏమంటే రాలేదని అర్జీ వచ్చి నేనేమో నోటీస్ కూడా పెడితే 3 సార్లు నోటీసులు నేను ఆర్డీఓ కాడికి పోతా అంటే ఒకసారి పెట్టిండ్రు. అంత తప్పితే దానికి